ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఊరుకొండ తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్య యత్నం. అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని రైతు ఆవేదన. మూడు 300 గజాలు ఇస్తాం లేదా ఏం చేసుకుంటారో తెలుసుకోండి, తేల్చి చెప్పిన చేవెళ్ల ఆర్డీఓ, మొయినాబాద్ ఎంఆర్ఓ. చెర్ల తాలిపేరు ప్రాజెక్టు కుడి మరియు ఎడమ కాల్వలను పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు. వీసా గడువు ముగిసినప్పటికీ ఇండియాలోనున్న 4 విదేశీయుల్ని గుర్తించిన హెచ్న్యూ పోలీసులు. ఉరుకొండ మండల కేంద్రంలో ఒకవైపు అధికార అనధికార పార్టీలు కలిసికట్టుగా కబ్జాలు చేస్తున్నాయి. ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు కండ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరిస్తారు. దీంతో కబ్జాలు చేసే నాయకులు తారాస్థాయిలో కబ్జాలు చేయడానికి వెనుకాడరు. ఇంకోవైపు అధికార పార్టీ అండదండలతో భూమి కనిపిస్తే చాలు కబ్జాలు చేసేయడం. దీని వెనుక కాంగ్రెస్ ఎంపీ పిఏ హస్తం ఉండడం ఊరుకొండ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో భూ కబ్జాలు చేస్తున్నారు. కోర్టు పరిధిలో రిజిస్ట్రేషన్ చేయడం ఎంతవరకు న్యాయం? ఇదేనా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన? మా ఆత్మహత్యకు కాంగ్రెస్ ఎంపీ పిఏ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బాధ్యత వహించాలంటూ ఊరుకొండ రెవెన్యూ అధికారుల ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన రైతన్న కుటుంబం. ఊరుకొండ మండలం కబ్జాల నిలయంగా మారింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 180లో ఉన్న 99.14 గుంటల రైతు భూమిని రైతులు 70 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి భూములు ప్రభుత్వం ఎలాంటి సమాచారం లేకుండా లాక్ చేసి పోలీసుల సహాయంతో బలవంతంగా ఆక్రమించడానికి ప్రయత్నించడంపై గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు ఉదయం అధికారులు జేసీబీ యంత్రాలతో భూమిలోకి ప్రవేశించి రైతులకు తెలియకుండానే పనులు ప్రారంభించారు. ఈ దృశ్యాన్ని గమనించిన రైతులు సంఘటితంగా అక్కడికి చేరుకుని జేసీబీని అడ్డగించి పనులను ఆపే ప్రయత్నములు చేశారు. అయితే రైతులపై పోలీసులు లాఠీ చేయడం తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయి అన్నారు. రైతుల భూమిని వారి అనుమతి లేకుండా ఆక్రమించడమే కాక శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై బలప్రయోగం చేయడం తీవ్రంగా ఖండించదగిందన్నారు. ఫైనల్ అయిపోయింది. సో మాకు గవర్నమెంట్ నుంచి పని ఆపమని ఇన్స్ట్రక్షన్స్ లేవు, నిన్ననే ఫైనల్ అయిపోయింది. మీరు సహకరించండి, నేను हवलदार बना नहीं बना
మొయినాబాద్ మండలం ఇంకపల్లి విలేజ్లో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా దేశంలో పెద్ద ఎత్తున గోశాల నిర్మించాలన్న తలంపుతో ఈ సర్వే నంబర్ ఇంకపల్లి విలేజ్లో గవర్నమెంట్ సర్వే నంబర్ 180లో దాదాపు 100 ఎకరాల భూమి ప్రభుత్వమేమి ఎప్పటి నుంచో రికార్డ్ అయింది. అయితే ఈడ కొంతమంది దళిత బీసీ ఫ్యామిలీలు ఒక 50 కుటుంబాలు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారితో నెల 15 రోజుల నుంచి చర్చలు చేసి గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఎక్కడ లేని విధంగా వాళ్ళకు ఒక 300 గజాల ఒక్కొక్క ఎకరానికి 300 గజాల జాగా ప్లాట్లు చేసి అది కూడా సేలబుల్ రైట్స్తో తర్వాత ఇందిరమ్మ ఇల్లు తర్వాత గోశాలు నిర్మించిన తర్వాత వాళ్ళకు కుటుంబానికి ఒకరికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళకు నిర్ణయం చెప్పడం జరిగింది. వారికి కూడా మేము ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఎమ్మెల్యే గారు మేము అందరినీ సంధానించడం జరిగింది. నెల 15 రోజుల నుంచి కలెక్టర్ గారు మేము దాదాపు ఇప్పటికీ ఒక 10-15 మీటింగ్లు అందరూ స్థానిక నాయకులతో పెట్టడం, వాళ్ళ రైతులతో పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా కొద్దిగా అంటే ఇంకా ఎప్పటి నుంచో దున్నుకుంటున్నాం కావాలనేది 1000 గజాల డిమాండ్ నుంచి ఆల్మోస్ట్ అంగీకరించడం జరిగింది. దీనికి వాళ్ళ విన్నపం ఏంటంటే ఇంకా ఏమన్నా పెంచాలి అనేది వాళ్ళ ఆకాంక్ష. కానీ గవర్నమెంట్ మాత్రం ఫైనల్గా వేరే మా ఫార్మాసిటీలో 121 గజాలు ఇవ్వడం జరిగింది ఎకరాకు ఎంక్రోచర్స్కి. బుద్వేలో కూడా లాస్ట్ 2 సంవత్సరాల కింద ఫైనల్గా ఎంక్రోచర్కు 200 గజాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ బీద ప్రజలు అన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోవడంతో 300 గజాలు పెంచడం జరిగింది. మేము మీ మీడియా ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే నాయకులకు కావచ్చు, ఆ పేద కుటుంబాలకు కావచ్చు ఏం చెప్తున్నామంటే దయచేసి అందరూ ఒప్పుకొని సామరస్యంగా ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్కు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. చర్ల మండల రైతుల సమస్యలపై తాలిపేరు ప్రాజెక్టు కుడి కాలువ ఎడమ కాలువల్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు రావులపల్లి రామప్రసాద్ మాన్యం, రామకృష్ణ, సాగి శ్రీనివాసరాజు. ప్రాజెక్టు ఎడమ కాలువకు బోటుగూడెం దగ్గర 2 చోట్ల గడ్డి కొట్టింది. వర్షాకాలంలో భారీ వర్షాలు ఉండడం వల్ల చేత ప్రాజెక్టులో నీటి విడుదల చేస్తే కొట్టుకుపోయి నీరు మొత్తం కిందకు వెళ్లే అవకాశమూ లేదు. దీనివల్ల రైతులు నష్టపోతారు. డీఈ దీర్ఘకాలికంగా పనిచేస్తూ అవినీతికి అలవాటు పడి ప్రాజెక్టు కాలువలను పట్టించుకోకపోవడంతో అస్తవ్యస్తంగా తయారయ్యాయి. రైతుల పట్ల కాలువల పట్ల ద్వంద్వ వైఖరి చూపిస్తున్న డీఈని వెంటనే బదిలీ చేయాలని డివిజన్ నాయకులు డిమాండ్ చేశారు. డి వెంటనే ఈ కాలువపై ఉన్న గన్లను పరిశీలించి మరమ్మతులు చేయించాలని, కింది ప్రాంతంలో ఉన్న రైతులకి నీరు సకాలంలో అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ సమస్య పరిష్కారానికి వారం రోజుల చర్యలు తీసుకుని ఎడల బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేపడతామని, అధికారుల నిర్లక్ష్యం అవినీతి వల్ల ఈ ప్రాంత రైతులు నష్టపోతున్నారని డివిజన్ నాయకులు రావులపల్లి రామప్రసాద్ మానే, రామకృష్ణ హెచ్చరించారు. తాలిపేరు కాలువకు సంబంధించి లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం అట్లనే ప్రజలను కూడా తీసుకొని ఇదంతా కూడా సందర్శన చేశాం. సందర్శనలో తేలింది ఏంటంటే గత సంవత్సరం 75 లక్షల రూపాయలు రిపేర్లను మరమ్మతు నిమిత్తం ఇవ్వటం జరిగింది ప్రభుత్వం. ఈ 75 లక్షల రూపాయలు కూడా ఒక కాంగ్రెస్ నాయకుడికి అప్పచెప్తే ఎక్కడా తట్ట మట్టి పోయకుండా బిల్లులు మొత్తం మార్చుకోవడం జరిగిందని ప్రజలు చెప్తాం. రెండో అంశం ఏంటంటే ఈ సంవత్సరం టెండర్లు పిలిచారు. ఈ కాలువ మరమ్మతు కోసం టెండర్లు పిలిస్తే ఇంతవరకు వర్క్ స్టార్ట్ చేయలేదు. కనీసం ఎక్కడా కూడా కొద్దిగా కాలువ రిపేర్ కూడా చేయని పరిస్థితి చూసాం. 2-3 చోట్ల గండ్లు పడిపోయింది. ఇక్కడి నుంచి పరచాల రాకపోతే 3 చోట్ల గళ్ళు ఉన్నాయి. అట్లే సింగారం పోవాలా, తూరుబాబు పోవాలి, నరసాపురం పోవాలంటే ఎక్కడ చుక్క నీళ్లు పోని పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అందుకని తక్షణం ప్రభుత్వం అధికారులు కూడా అంత దొంగలు, అలసత్వం. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి ఒకే ఆఫీసరు ఇక్కడ జేఈగా చేసిండు, మళ్ళీ ఇప్పుడు డీఈగా చేస్తాడు. వాడు అసలు ప్రజలనే పట్టించుకోడు. ఎవరైనా ఫోన్ చేస్తే మళ్ళీ ఏదో బిజీగా ఉన్నట్టు, ఆయన ప్రభుత్వ సొమ్మంతా దోసుకుంటా, ఆయన ఈ కాలువను పట్టించుకోకుండా ఏదో బిజీగా ఉన్నట్టు నాయకత్వం ఏమైనా ఫోన్ చేసి, రైతాంగం ఫోన్ చేసి అడిగితే మళ్ళీ చేస్తానని చెప్తాడు తప్ప వాళ్ళతో మళ్ళీ మాట్లాడే ప్రసక్తి లేదు. అందుకని అట్లాంటి డీఈని 10 సంవత్సరాలు లాంగ్ టైం ఇదే ప్రాజెక్టు మీద ఉంచడం అనేది దోపిడీ జరుగుతుందనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేము అభియోగం చెప్తా ఉన్నాం. అందుకని విచారణ చేయాలా, ఖచ్చితంగా ఆ డీఈని ఇక్కడి నుంచి సస్పెండ్ చేయాలనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏజెన్సీలో ఇవాళ ఇసుక మాఫియా కొనసాగుతూ ఉంది. 16-17 ర్యాంపులు నడుస్తూ ఉన్నాయి. ఈ 16-17 ర్యాంపుల్లో కూడా లక్షలాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం పోతూ ఉంది. కానీ ఏజెన్సీలో ఉన్న ప్రాజెక్టును పట్టించుకోరు, కాలువను పట్టించుకోరు, రోడ్లను పట్టించుకోరు. ఇవాళ ప్రజలు అగసాట్లకు గురవుతూ ఉన్నారు. వెంకటాపురం దగ్గర ఎదురు దగ్గర ఒక వంతెన కూలిపోయింది, తూరుబాగ దగ్గర ఒక వంతెన కూలిపోయింది. ఎక్కడా కూడా అభివృద్ధి వైపు దృష్టి పెట్టని ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు కూడా, ఎంపీ గారు గెలిచినప్పటి నుంచి ఇంతవరకు సందర్శన కోసం ఎక్కడ కూడా ఏ మండలం కూడా పర్యటించలేదు. ఇంకా ఎమ్మెల్యే గారు ఉన్నంటే ఆయన ప్రజాసమలు బట్టు ఆయనకి సమర్థ బంతులకి, లేకపోతే చిన్నపిల్లల ఫంక్షన్లకి, లేకపోతే పెళ్ళిళ్ళకి, లేకపోతే స్కూల్ ఫంక్షన్లకి, ఇట్లాంటి వాటికి పోవడం తప్ప ఇవాళ ప్రజలు ఏ సమస్య అయితే ఎదుర్కొంటా ఉన్నారో ఆ సమస్య పట్ల ఆయన ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. అధికార దుర్వినియోగం జరుగుతుంది.
డిఈ గారు అనేటోడు వాడిని ముందు అర్జెంటుగా సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలనేది మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన డిమాండ్గా కోరుతాం. సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ ప్రెస్ మీట్ వీసా గడువు ముగిసినప్పటికీ ఇండియాలోనే ఉన్న 4 విదేశీయుల్ని గుర్తించిన హెచ్న్యూ పోలీసులు. 2 నైజీరియన్లు, 1 టాంజానియా, 1 సూడాన్ దేశస్తులుగా గుర్తింపు. జాతీయ భద్రతా నేపథ్యంలో వారి దేశాలకు పంపించడానికి ఏర్పాటు చేసినట్టు తెలిపిన టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర, వీరికి మాదక ద్రవ్యాల వర్తకులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తింపు, కానీ వీరు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సాక్ష్యాధారాలు లభించలేదు. ఆయా దేశాలకు తిరిగి పంపించడంతో పాటు ఇండియాకు మళ్లీ రాకుండా నిషేధం విధింపు. మెడికల్, స్టూడెంట్, బిజినెస్ వీసాలతో రావడం, గడువు ముగిసినా వెళ్లకపోవడం ఒక నేరం కాగా చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇటువంటి వ్యక్తులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. టాంజానియన్ లేడీ మౌజుమా అల్మాషి మసిసీలా అని చెప్పని లేడీ దొరకడం జరిగింది. అంటే మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండే దట్ ఆమె డ్రగ్స్లో పెడ్లింగ్ చేస్తూ ఇన్వాల్వ్ అవుతుంది అది అని చెప్పని. సో ఆ బేసిస్ పైన ఆమెని అప్రిహెండ్ చేయడం జరిగింది. సో చేస్తే ఆమెను విచారిస్తే తెలిసింది ఏంటంటే ఆమె దగ్గర అయితే డ్రగ్స్ ఏమీ దొరకలేదు. బట్ ఆమెను వెరిఫై చేసి ఇచ్చేయగా విచారించి పూర్తి డీటెయిల్స్ అది కనుక్కోగా ఏం తెలిసింది అంటే ఆమె డ్రగ్ పెడ్లింగ్లో అయితే ఉంది, బట్ ఎట్ ప్రెజెంట్ ఆమె దగ్గర దొరకలేదు అప్పట్లో. దాంతో మేము అసలు ఆమె డీటెయిల్స్ ఏంటి, ఆమె ఆన్ వాట్ బేసిస్ ఇక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పి వివరాలు తెలుసుకోవడానికంటూ మేము ప్రయత్నిస్తే మాకు తెలిసింది ఏంటంటే ఆమె ఆల్రెడీ వీసా ఎక్స్పైర్ అయిపోయి ఆల్మోస్ట్ ఐ థింక్ 6 yearsగా ఓవర్ స్టేలో ఉంది. సో పాస్పోర్ట్ ఉంది కానీ వీసా ఎక్స్పైర్ అయిపోయింది. ఆమె బేసికల్గా టాంజానియన్ పర్సన్. సో ఆమె టూరిస్ట్ వీసా పైన ఇండియాకి రావడం జరిగింది 2017లో. మళ్ళీ తిరిగి 2018లో వాళ్ళ కంట్రీకి వెళ్ళి 2019లో తిరిగి వచ్చింది. సో అప్పుడు అగైన్ అదే టూరిస్ట్ వీసాతో ఉంటే November 2019లో ఆమె వీసా ఎక్స్పైర్ అయిపోయింది. అప్పటి నుంచి షీ ఈజ్ ఓవర్ స్టేయింగ్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ ఇట్లాగా బెంగళూరు అండ్ హైదరాబాద్లో ఉంటుంది. అండ్ ఆమె చేసే పని ఏంటంటే ఎట్లాగా ఆమె లైవ్లీహుడ్ ఏంటి అది అని అడగగా ఇన్నాళ్ళు ఎలా ఉంటున్నారు, చేసే ప్రొఫెషన్ ఏంటి ఏది అనగా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అండ్ ఆమె లైఫ్ స్టైల్కి, ఆమె ఎక్స్పెన్సెస్కి, ఆమె ఉంటున్న దానికి అండ్ ఆమె చెప్పిన సమాధానానికి ఎక్కడ లింక్ లేకపోతే మాకు డౌట్ వచ్చి చూస్తే డ్రగ్ పెడ్లింగ్లో ఉన్నట్టు మాకు ఆల్మోస్ట్ మ్యాక్సిమం సర్టినిటీకి వచ్చింది. దాని తర్వాత చూస్తే మీకు ఎవరెవరు అసోసియేట్స్ ఉన్నారు ఏంటి అని చూస్తే ఇంకో 3 పర్సన్స్ మాకు డీటెయిల్స్ తెలిసాయి. ఒక పర్సన్ యాంటోనీ అని చెప్పని, ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రిన్స్. అలాగే ఒక ఆమె చినజా నాన్న వివియాన్ అని చెప్పని అండ్ హామిద్ అని చెప్పని. సో వీళ్ళ 3 ఆమె ఫ్రెండ్స్. ఎస్పీ న్యూస్ కి స్వాగతం. కోదర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని, పార్టీ నుండి కార్యకర్తలకు స్థానిక నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని కోదర బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ భరోసానిచ్చారు. సోమవారం కోదర పట్టణంలోని మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారి నివాసంలో కోదర నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుంక రాజీవ్ కుమార్, మాజీ ఎంపీ చింత కవిత రాధారెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు నయ్యం, మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ నర్సిరెడ్డి, జానకి రామచారి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. సుదీర్ఘంగా 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రభుత్వంలో పరుగులు పెట్టిన అభివృద్ధి ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా ఆ మార్పు అనేది ప్రత్యక్షంగా కేసీఆర్ గారి నాయకత్వంలో చూపించగలిగినాం. ఆ రోజు రోడ్లు కానీ, ఆ గ్రామం పుట్టి బొడ్రా వేసిన కాడి నుంచి వేయని రోడ్లని, సరిద్దని వీధుల్ని 100% అన్ని గ్రామాలల్లో పెంట దిబ్బల కాడు కూడా సిమెంట్ రోడ్లు వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ప్రతి గ్రామంలో నీటి కొరత లేకుండా మంచినీళ్ళని మసిన్ భగీరథ ద్వారా ఇవ్వగలిగినాం. పచ్చదనాన్ని కాపాడటానికి హరితహారం పేరు మీద ప్రతి వర్షాకాలంలో మొక్కలు, వేల కొద్ది మొక్కల్ని, ప్రకృతి వనాలు నిర్మించడమేతో పాటు వేల కొద్ది మొక్కల్ని పర్యావరణ పరిరక్షణ కోసం నాటడం జరిగింది. అయ్యేల వటవృక్షాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని కాపాడుకునే పరిస్థితి లేదు ఈరోజు ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి.
గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ని ఇచ్చి దానికి సంబంధించిన వనరుల్ని సమకూరిస్తే ఈరోజు ఆ ట్రాక్టర్లో డీజిల్ పోసుకోవడానికి మా దగ్గర లేవు అని చెప్పేసి ఆ తాళాలను తీసుకుపోయి జిల్లా కలెక్టర్ గొప్ప చెప్తున్న సందర్భం మనం ప్రత్యక్షంగా గ్రామాలల్లో విలేజ్ సెక్రటరీల ద్వారా చూస్తూ ఉన్నాం. ఈరోజు పాలన అస్తవ్యస్తంగా అటు రాష్ట్రంలో ఇటు గ్రామ స్థాయి వరకు పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ప్రజల్ని గాలి వదిలేసారు. ఇచ్చిన హామీల గురించి ఊసెత్తే పరిస్థితి లేదు. అడిగే కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. మీరు ఇచ్చిన మాట తప్పిరు, ఇచ్చిన హామీల్ని విస్మరిస్తున్నారు. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఎవరైనా నిలదీస్తే వాళ్ళని అక్రమంగా ఏ రకంగా జైలుకు పంపేయాలన్నా కేసులు పెట్టాలనే ఆలోచన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇసుక దందా నడుస్తుంది, మట్టి దందా నడుస్తుంది, గంజా వ్యాపారం నడుస్తుంది, పేకాట క్లబ్బులు నడిపిస్తూ ఉన్నారు. మరి అధికారులు సమీక్షల పేరు మీద అప్పుడో ఇప్పుడో చుట్టపు చూపుగా వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి వారి సతీమణి సమీక్షల పేరు మీద అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. కానీ ఆ సమీక్షలలో జరుగుతున్న పురోభివృద్ధి ఏంది అని అంటే కేవలం మొక్కుబడిగా సమావేశాలు పెట్టి పేపర్ ప్రకటనలకు పరిమితమే, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పడానికి పరిమితమవుతున్నారు తప్ప ఈరోజు ఎక్కడ కూడా అది కార్యరూపం దాల్చట్లేదు. గ్రామాలల్లో అనారోగ్యం పాలవుతున్నా, ఒకవైపు వర్షాకాలం మొదలవుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా చర్చా చెదారంతో కంపు వాసన వచ్చే పరిస్థితి గ్రామాలలో లోపడుతూ ఉంది. ట్రాక్టర్లు అయితే మూలకే పడ్డాయి, ఆ చెత్త తీసే నాదుడు లేడు. ఇవాళ యూరియా దొరకట్లేదు రైతాంగానికి. 10 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలనలో ఈ తాళ్ళ చేతుల బాధ తప్పిపోయింది, చెప్పులు లైన్లో పెట్టే బాధ తప్పిపోయింది, లాఠీ చార్జీల బాధ తప్పిపోయింది. పోలీసులతో రైతులు దెబ్బలు తిన్న సంఘటనలు మనం ఆ ఉదంతాలు 2014 కంటే ముందు కాంగ్రెస్ హయాంలో చూసాం. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అటువంటి కష్టం రావద్దనే ఉద్దేశంతో వాళ్ళు వ్యవసాయం చేసుకునే గ్రామాలకు సైతం మందు కట్టలు పడచ్చు. కానీ ఈరోజు ఆఖరికి వ్యాపారం చేసే వ్యాపారస్తులు కూడా మేము ఈ ప్రభుత్వం సప్లై చేసేది వాళ్ళు పెట్టిన నిబంధనల ప్రకారం మేము యూరియా అమ్మలేమని చెప్పేసి తాళాలు వేసుకొని బహిష్కరించే పరిస్థితి వ్యాపారస్తుల దగ్గర నుంచి కూడా వస్తుందంటే ఈ ప్రభుత్వం ఎవరి గురించి ఆలోచిస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి. పంట పండించే రైతాంగాన్ని, అన్నం పెట్టే రైతాంగం గురించి ఆలోచించట్లేదు. వాళ్ళకి సరైన సదుపాయాలు కలగజేయాలని చెప్పేసి సకాలంలో రైతు బంధు చేసే పరిస్థితి లేదు. అయ్యాల మేము నాటినప్పుడు వ్యవసాయానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో పెట్టుబడి సాయం కోసం రైతు బంధు చేస్తే ఇవాళ ఓట్లు వస్తాయనే ఒక అభిప్రాయంతో ఓట్ల కోసం రైతు బంధు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలల కాలం తర్వాత మళ్ళీ రేపు కోర్టు మొట్టికాయలేసి రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి, ఇంకా కాలయాపన చేయొద్దు అని చెప్పేసి ఆంక్షలు పెట్టి గడువు విధించి సెప్టెంబర్ 30వ తారీఖు లోపల మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మొట్టికాయలు వేసిన తర్వాత ఈరోజు ప్రజల ఓట్లని ఏ రకంగా మళ్ళా మాయమాటలు చెప్పి కొల్లగట్టాలనే ఆలోచనతో ఆ రోజు అధికారంలో రావటం కోసం 420 హామీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల కాలంగా ఇచ్చిన హామీలను విస్మరించి మళ్ళీ ఈరోజు ఓట్లు కావాలి కాబట్టి ఓట్లను కొల్లగొట్టడానికి మాయమాటలు చెప్పడానికి రైతు బంధు పేరు మీద చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇంతవరకు వర్షాలు సరే ప్రకృతి వైపరీత్యం కావచ్చు, కానీ మనకు అందుబాటులో ఉన్న నాట్ల కోసం కానీ వ్యవసాయ పనుల కోసం కానీ నీళ్ల గురించి అటు పైనుంచి కృష్ణా నుంచి వస్తున్న నీళ్లు నాగార్జున సాగర్లో మనకు వచ్చే వాటాను కూడా తీసుకునే పరిస్థితి లేదు. పక్క రాష్ట్రం వాళ్ళు తరలించుకొని పోతూ ఉంటే వీళ్ళు లైసెన్సులు ఇచ్చినట్టు మౌనం వహిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు స్పందించి మాట్లాడితే ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ యావత్ ప్రజానికానికి రైతాంగానికి భవిష్యత్తులో జరగబోయే జరుగుతున్న నష్టాన్ని నివారించే పరిస్థితులలో అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఈరోజు పెదవిప్పట్లేదు. ఎన్నో అన్యాయాలకి అవమానాలకి వివక్షకు గురైన ఈ తెలంగాణని బాగు చేయాలనే ఏకైక లక్ష్యంతో సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న ఈ తెలంగాణలో బంగారు తెలంగాణ కళలు సాకారం కావడం కోసం ఆర్నిశలు అపర భగీరథుడిగా 9.5 సంవత్సరాల కాలం పనిచేసిన కేసీఆర్ గారిని ఏమరపాటునో పొరపాటునో
ఆ రోజు ఓటర్లు విస్మరించిన ఈరోజు మాయమాటలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మూలాన మళ్ళా తిరోగమనం వైపు తెలంగాణ ప్రయాణం చేస్తుంది. గ్రామాలలో ఎక్కడ కనీసం నిధులు లేవు, జబ్బులు వచ్చేటోళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు, సీజనల్గా వచ్చే జ్వరాల గురించి మాట్లాడే నాదుడు లేడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు కనీసం ఒకప్పుడు అన్నారు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకి అని చెప్పేసి ఏదైతే ఆనాడు కమ్యూనిస్టులు పాటలు పాడిరో అది ఈరోజు మళ్ళీ పునరావృతం అయితే ఉంది. 100 పడకల ఆసుపత్రులు అన్నారు, మేము శాంక్షన్ చేసి ఇసుక దందా నడుస్తుంది, మట్టి దందా నడుస్తుంది, గంజా వ్యాపారం నడుస్తుంది, పేకాట క్లబ్బులు నడిపిస్తూ ఉన్నారు. మరి అధికారులు సమీక్షల పేరు మీద అప్పుడో ఇప్పుడో చుట్టపు చూపుగా వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి వారి సతీమణి సమీక్షల పేరు మీద అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. కానీ ఆ సమీక్షలలో జరుగుతున్న పురోభివృద్ధి ఏంది అని అంటే కేవలం మొక్కుబడిగా సమావేశాలు పెట్టి పేపర్ ప్రకటనలకు పరిమితమే, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పడానికి పరిమితమవుతున్నారు తప్ప ఈరోజు ఎక్కడ కూడా అది కార్యరూపం దాల్చట్లేదు. గ్రామాలల్లో అనారోగ్యం పాలవుతున్నా ఒకవైపు వర్షాకాలం మొదలవుతుంది, ఈరోజు ఎక్కడ చూసినా చర్చా చెదారంతో కంపు వాసన వచ్చే పరిస్థితి గ్రామాల్లో లోపడుతూ ఉంది. ట్రాక్టర్లు అయితే మూలకే పడ్డాయి, ఆ చెత్త తీసే నాదుడు లేడు. ఇవాళ యూరియా దొరకట్లేదు రైతాంగానికి. 10 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలనలో ఈ తాళ్ళ చేతుల బాధ తప్పిపోయింది, చెప్పులు లైన్లో పెట్టే బాధ తప్పిపోయింది, లాఠీ చార్జీల బాధ తప్పిపోయింది. పోలీసులతో రైతులు దెబ్బలు తిన్న సంఘటనలు మనం ఆ ఉదంతాలు 2014 కంటే ముందు కాంగ్రెస్ హయాంలో చూసాం. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అటువంటి కష్టం రావద్దనే ఉద్దేశంతో వాళ్ళు వ్యవసాయం చేసుకునే గ్రామాలకు సైతం మందు కట్టలు పంపించారు. కానీ ఈరోజు ఆఖరికి వ్యాపారం చేసే వ్యాపారస్తులు కూడా మేము ఈ ప్రభుత్వం సప్లై చేసేది వాళ్ళు పెట్టిన నిబంధనల ప్రకారం మేము యూరియా అమ్మలేమని చెప్పేసి తాళాలు వేసుకొని బహిష్కరించే పరిస్థితి వ్యాపారస్తుల దగ్గర నుంచి కూడా వస్తుందంటే ఈ ప్రభుత్వం ఎవరి గురించి ఆలోచిస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి. పంట పండించే రైతాంగాన్ని, అన్నం పెట్టే రైతాంగం గురించి ఆలోచించట్లేదు. వాళ్ళకి సరైన సదుపాయాలు కలగజేయాలని చెప్పేసి సకాలంలో రైతు బంధు చేసే పరిస్థితి లేదు. అయ్యాల మేము నాట్లప్పుడు వ్యవసాయానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో పెట్టుబడి సాయం కోసం రైతు బంధు చేస్తే ఇవాళ ఓట్లు వస్తాయనే ఒక అభిప్రాయంతో ఓట్ల కోసం రైతు బంధు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 18 నెలల కాలం తర్వాత మళ్ళీ రేపు కోర్టు మొట్టికాయలేసి రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి, ఇంకా కాలయాపన చేయొద్దు అని చెప్పేసి ఆంక్షలు పెట్టి గడువు విధించి సెప్టెంబర్ 30వ తారీఖు లోపల మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మొట్టికాయలు వేసిన తర్వాత ఈరోజు ప్రజల ఓట్లని ఏ రకంగా మళ్ళా మాయమాటలు చెప్పి కొల్లగట్టాలనే ఆలోచనతో ఆ రోజు అధికారంలో రావటం కోసం 420 హామీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల కాలంగా ఇచ్చిన హామీలను విస్మరించి మళ్ళీ ఈరోజు ఓట్లు కావాలి కాబట్టి ఓట్లను కొల్లగొట్టడానికి మాయమాటలు చెప్పడానికి రైతు బంధు పేరు మీద చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇంతవరకు వర్షాలు సరే ప్రకృతి వైపరీత్యం కావచ్చు, కానీ మనకు అందుబాటులో ఉన్న నాట్ల కోసం కానీ వ్యవసాయ పనుల కోసం కానీ నీళ్ల గురించి అటు పైనుంచి కృష్ణా నుంచి వస్తున్న నీళ్లు నాగార్జున సాగర్లో మనకు వచ్చే వాటాను కూడా తీసుకునే పరిస్థితి లేదు. పక్క రాష్ట్రం వాళ్ళు తరలించుకొని పోతూ ఉంటే వీళ్ళు లైసెన్సులు ఇచ్చినట్టు మౌనం వహిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు స్పందించి మాట్లాడితే ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ యావత్ ప్రజానికానికి రైతాంగానికి భవిష్యత్తులో జరగబోయే జరుగుతున్న నష్టాన్ని నివారించే పరిస్థితులలో అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఈరోజు పెదవిప్పట్లేదు. కోదాడు ఈరోజు గంజాయికి, ఇసుక దందాకి, మాఫియాలకి, పేకాటకి అడ్డాగా మార్చేసింది ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు. విచ్చలవిడిగా జరుగుతూ ఉంది గంజాయి. మరి ఇక్కడున్న ఉద్యోగస్తులు, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం ఎందుకు కట్టడి చేయలేకపోతుంది అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కోదాడు ప్రజానికానికి ఉంది, ఇక్కడ పనిచేస్తున్న ప్రజాప్రతినిధులకు ఉంది, రాష్ట్రంలో ఉన్న
జిల్లా స్థాయి అధికారులు కూడా స్పందించట్లేదు కనీసం. ఆంధ్రా నుంచి వస్తున్న ఇసుక కోదాడలో విచ్చలవిడిగా అమ్ముతున్న 1-4 రెట్లు బ్లాక్ మార్కెట్లో అదనంగా అమ్ముతున్నా కనీసం పట్టించుకునే నాదులు లేడు. ఒకనాడు మామూలుగా ఏమి లేకపోయినా గగ్గోలు పెట్టిన ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ఈరోజు విచ్చలవిడిగా లైసెన్సులు ఇచ్చినట్టు అధికారుల నోరు మూపించి అక్రమంగా అన్ని అక్రమ వ్యాపారాలు ఏవైతే చేయాలనో ఆ రోజు క్లబ్బుల్ని నడిపించిన సంస్కృతి ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ ఆ క్లబ్ల సంస్కృతిని పేకట సంస్కృతిని కోదాడికి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చింది. ఎన్నో అన్యాయాలకి అవమానాలకి వివక్షకు గురైన ఈ తెలంగాణని బాగు చేయాలనే ఏకైక లక్ష్యంతో సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న ఈ తెలంగాణలో బంగారు తెలంగాణ కలలు సాకారం కావడం కోసం ఆర్నిశలు అపర భగీరథుడిగా 9.5 సంవత్సరాల కాలం పనిచేసిన కేసీఆర్ గారిని ఏమరపాటునో పొరపాటునో ఆ రోజు ఓటర్లు విస్మరించిన ఈరోజు మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మూలాన మళ్ళా తిరోగమనం వైపు తెలంగాణ ప్రయాణం చేస్తుంది. గ్రామాలలో ఎక్కడ కనీసం నిధులు లేవు, జబ్బులు వచ్చేటోళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు, సీజనల్గా వచ్చే జ్వరాల గురించి మాట్లాడే నాదుడు లేడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు కనీసం ఒకప్పుడు అన్నారు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకి అని చెప్పేసి ఏదైతే ఆనాడు కమ్యూనిస్టులు పాటలు పాడిరో అది ఈరోజు మళ్ళీ పునరావృతం అయితే ఉంది. 100 పడకల ఆసుపత్రులు అన్నారు, మేము శాంక్షన్ చేసి నిధులు కూడా పట్టుకొచ్చినాం. కానీ ఆ రోజు మామూలుగా 5 ఎకరాలు ఉంటే సాఫ్ క్వార్టర్స్ కానీ ఇతరత్ర అన్ని సదుపాయాలు కానీ భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ స్థలం సరిపోదని చెప్పేసి కొంత శంకుస్థాపనకి ప్రారంభోత్సవానికి కొంత కాలయాపన చేస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ గొప్పలుగా చెప్పుకొని గత ప్రభుత్వంలో నా హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన ఆ నిధులు ప్లస్ హాస్పిటల్ మంజూరీని మా గొప్పతనం అని చెప్పేసి కొబ్బరికాయలు కొట్టుకొని శంకుస్థాపనకు పరిమితమయ్యారు తప్ప ఇంతవరకు తట్టెడు మట్టిపోయలే. ఉన్న హాస్పిటల్ కనీసం సిబ్బందిని గైనకాలజిస్ట్ని పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ కోదాడ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ లేరు, హాస్పిటల్కి ప్రసూతి కోసం పోతే మందలిచ్చే పరిస్థితి లేదు. ఏదైనా ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు ఆర్థికంగా కుంగిపోయిన వాళ్ళు కూలిపోయిన వాళ్ళు కూలినాలు తీసుకునేటోళ్ళు హాస్పిటల్కి పోతే కనీసం ఎవరు అటు మందుల సౌకర్యం లేదు, సిబ్బంది డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదు. ఉన్న నాలుక ఊడిపోయినట్టు కొండనాల కోసం మామూలుగా ప్రయత్నం చేస్తే మంది చేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు ఈరోజు 100 పడకల ఆసుపత్రి ఏమో కానీ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వసతులను కూడా సమకూర్చే పరిస్థితి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం హైదరాబాద్కి పరిమితం కావడంతో మొక్కుబడిగా మేము ఉన్నాం, మీరు ఓట్లేసిరు, మేమంటూ ఒకళ్ళు ఉన్నామని చెప్పేసి అప్పుడు ఇప్పుడు వచ్చి సమీక్షల పేరు మీద అధికారులను పిలిచి అడావుడి చేస్తున్నారు తప్ప జరుగుతున్న కార్యరూపం తెలుస్తున్నది ఎక్కడ లేదు. జరుగుతున్న అభివృద్ధి వాళ్ళ జేబులు నిండే పనులు ఏమైనా ఉంటే ఈరోజు అభివృద్ధి అని చెప్పి చూస్తూ ఉన్నారు. రోడ్లు అవసరం ఉన్న కాడ లేని కాడ అవసరం ఉన్న కాడ వదిలేసి వాళ్ళకి కమిషన్లు ఎక్కడైతే వస్తాయో ఎక్కడైతే లాభపడతారో అనుకుంటారో అక్కడ రోడ్ల పేరు మీద కొబ్బరికాయలు కొడుతున్నారు. కానీ జరుగుతున్నది మాత్రం ఆ అభివృద్ధి ఎక్కడ ఉపయోగట్లేదు. అయ్యాల వరదలు వచ్చి ట్రాన్స్ఫార్మర్లు కొట్టకపోతే ఇంతవరకు ఆ ట్రాన్స్ఫార్మర్లు వేసిన నాదుడు లేడు, కుంగిపోయిన స్తంభాల గురించి పట్టించుకున్న నాదుడు లేడు. ధాన్యం కొనుగోలు గురించి ధాన్యం కళ్ళలల్లా తడిచిపోతుంటే కొనే నాదుడు లేక ప్రభుత్వానికి మొరబెట్టుకున్నా కానీ మొలకెత్తుతున్నా పట్టించుకొని ఈ కాంగ్రెస్ నాయకులు మరి ఈరోజు రైతుల మీద ముసలి కన్నీరు గార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఊరుకొండ తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్య యత్నం, అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని రైతు ఆవేదన. $300 గజాలు ఇస్తాం లేదా ఏం చేసుకుంటారో తెలుసుకోండి, తేల్చి చెప్పిన చేవెళ్ల ఆర్డీఓ, మొయినాబాద్ ఎంఆర్ఓ.
చెర్ల తాలిపేరు ప్రాజెక్టు కుడి మరియు ఎడమ కాల్వలను పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు. వీసా గడువు ముగిసినప్పటికీ ఇండియాలోనున్న 4 విదేశీయుల్ని గుర్తించిన హెచ్న్యూ పోలీసులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.